చిచ్చు తెర మీదకు వచ్చింది. త్వరలోనే మంత్రివర్గాన్ని విస్తరించాలని పార్టీ అధిష్టానం నిర్ణయించింది. ఈ విస్తరణలో చోటు దక్కించుకునేందుకు అనేక మంది ప్రయత్నిస్తున్నారు. తాజాగా మాదిగ సామాజిక వర్గానికి చెందిన పలువురు నాయకులు తమకు కూడా చోటివ్వాలంటూ పార్టీ అధిష్టానానికి నేరుగా లేఖలు సంధించారు. పార్లమెంటరీ ఎన్నికల్లో నాగర్ కర్నూల్, పెద్దపల్లి మరియు వరంగల్ నియోజకవర్గాల్లో మాదిగ సామాజిక వర్గానికి ఒక్క సీటు కూడా కేటాయించలేదన్నారు. ఇటీవల ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా మాదిగ సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం లేదన్నారు. తాము ఎప్పుడూ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా ఉన్నామన్నారు. తమ జాతికి సరైన ప్రాతినిధ్యం కావాలని, మా మాదిగ సమాజం నుంచి ఒక మంత్రి పదవి ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తూ తమకు రాబోయే రాష్ట్ర మంత్రివర్గంలో సముచిత ప్రాతినిధ్యం కల్పించాలని కోరుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కకు వినతి పత్రాలు అందజేశారు. మరోవైపు ఇప్పటికే ఎస్టీ వర్గానికి చెందిన నేతలు కూడా తమకు మంత్రివర్గంలో చోటు కల్పించాలని వినతి పత్రం సమర్పించారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. శివ, త్వరలో మంత్రివర్గ విస్తరణ ఉంటుందని జరుగుతున్న ప్రచారం నేపథ్యంలో మంత్రివర్గంలో తమ వర్గానికి అవకాశం కల్పించాలని సీఎం రేవంత్ రెడ్డిని వివిధ సంఘాలు ఈ రోజు నేరుగా కలిసి విజ్ఞప్తిని అందజేస్తే, దాంట్లో ముఖ్యంగా ఇప్పుడు జరిగే మంత్రివర్గ విస్తరణలో తమకు అవకాశం కల్పించాలని ఈ మాదిగ వర్గానికి సంబంధించి, ఎస్సీలో మాదిగ వర్గానికి సంబంధించిన కొంతమంది నాయకులు, ఎమ్మెల్యేలు, అదేవిధంగా ఇతర వర్గం ఆ సంఘం యొక్క నేతలు సీఎం రేవంత్ రెడ్డిని కలిసి తమ వర్గానికి త్వరలో జరగబోయే మంత్రివర్గ విస్తరణలో అవకాశం కల్పించాలని చెప్పేసి వినతి పత్రం ఇచ్చారు, విజ్ఞప్తి చేశారు. అదే సందర్భంలో మరొక ఎస్టీ అంటే ఆ షెడ్యూల్ ట్రైబ్ తెగలకు చెందినటువంటి నాయకులు కూడా మంత్రివర్గంలో తమ వర్గానికి అవకాశం కల్పించాలని డిమాండ్ చేస్తా ఉన్నారు. మొత్తంగా తెలంగాణలో ఎక్కువ మటుకు ఎస్సీలు ఉన్నారు, అదేవిధంగా కానీ మంత్రివర్గంలో మాత్రం చాలా తక్కువ ఉంది. మరొకరికి అవకాశం కల్పించాలని చెప్పేసి ఆ దళిత నాయకులు ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డిని కలిసి విజ్ఞప్తి అందజేశారు. అదే సందర్భంలో ఆ లంబాడికి సంబంధించినట్టు కావచ్చు, గిరిజన నాయకులు కూడా మంత్రివర్గంలో ఇప్పటి వరకు అసలు ఎస్టీలకు ప్రాధాన్యత లేదు, ఇవ్వలేదు, చోటు కల్పించలేదు. సో ఈసారి ఎట్లాగైనా మంత్రివర్గ విస్తరణలో ఆ ఎస్టీలకు అవకాశం కల్పించాలని డిమాండ్ చేస్తా ఉన్నారు. సో ఇప్పుడు మొత్తంగా కూడా ఈ మంత్రివర్గ విస్తరణకు సంబంధించిన తర్వాత ఎప్పుడైతే ప్రచారం నేపథ్యంలో ఆయా వర్గాలు ఇప్పటికే బీసీలలో, అదే విధంగా ఇతర ఎస్సీ కావచ్చు, ఎస్టీలు కావచ్చు, మైనార్టీ వర్గాలు కావచ్చు, ఇక ఆయా వర్గాలు ఎవరికి వారుగా తమ ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. ఒకవైపు హైకమాండ్ నేపథ్యంలో ఆయా వర్గాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు హైకమాండ్ పైన ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటే, మరో సందర్భంలో ఆ సామాజిక వర్గాలకు చెందినటువంటి నాయకులు, నేతలు అంతా సంఘాల పేరుతో సీఎం రేవంత్ రెడ్డిని కలిసి మంత్రివర్గ విస్తరణ కోసం డిమాండ్ చేస్తా ఉన్నారు. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ హైకమాండ్ కు పెద్ద ఈ వ్యవహారం అంతా కూడా తలనొప్పిగా మారిందని చెప్పవచ్చు. ఎందుకంటే ఏ వర్గానికి ఇస్తే మరో వర్గం దూరం అయ్యే అవకాశం ఉంటుంది. ఆయా వర్గం నుంచి కూడా కొంత అసంతృప్తి కావచ్చు, వ్యతిరేకత కానీ ఎదురయ్యే ప్రమాదం ఉందా అని చెప్పేసి కొంత హైకమాండ్ ఆందోళన చెందుతున్నట్టుగా తెలుస్తా ఉంది. ఎందుకంటే ఇప్పటికే క్యాబినెట్ లో రేవంత్ రెడ్డి క్యాబినెట్ లో మైనార్టీ వర్గానికి చోట్లేదు. అదే సందర్భంలో ఆ ఎస్టీలో కేవలం ఒక దామోదర్ రాజనరసింహ ఉన్నాడు. ఇప్పుడు కొత్తగా వివేక్ అవకాశం కల్పించాలని చూస్తున్నారు. సో మాదిగా మాల రెండు వర్గాలను సాటిస్ఫై చేసేలా ఈసారి మంత్రివర్గ విస్తరణ ఒక అవకాశం కల్పించాలని. అదే సందర్భంలో మాత్రం ఇప్పటి వరకు ఎస్టీలకు కావచ్చు, అదేవిధంగా మైనార్టీలకు కావచ్చు ఇప్పటి వరకు ప్రాధాన్యత లేదు. ఈ సందర్భంలో ఈ రెండు వర్గాలను ఎలా చేస్తారు, ఈ రెండు వర్గాలకు అవకాశం కల్పిస్తారా లేదా అని మాత్రం కొంత చర్చనీయాంశంగా మారింది. అదే సందర్భంలో ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటంటే బీసీలకు సంబంధించి ముదిరాజులకు అవకాశం కల్పిస్తారని చెప్పేసి ఇప్పటికే రేవంత్ రెడ్డి అనేక సభల్లో చెప్పాడు. ఎందుకంటే లోక్సభ ఎన్నికల ప్రచార సభలు చెప్పుకుంటూ వచ్చారు. దానికి సంబంధించి ఇప్పటికే మాకాటి శ్రీహరికి దాదాపుగా బెర్త్ ఖరారైనట్టుంది, మంత్రివర్గ విస్తరణ ప్రచారం జరుగుతుంది. సో అదే సందర్భంలో మున్నూరు కాపు నుంచి కూడా డిమాండ్ చేస్తా ఉన్నారు. మున్నూరు కాపులు కూడా బీసీల్లో అత్యధికంగా ఉన్నటువంటి ముదిరాజులు, అదేవిధంగా మున్నూరు కాపులకు సంబంధించి డిమాండ్ వస్తున్న నేపథ్యంలో ముదిరాజులకు ఇప్పటికే దాదాపు ఖరారైన తెలుస్తోంది. మున్నూరు కాపులు కూడా మంత్రివర్గంలో తమకు అవకాశం కల్పించాలంటున్నారు. మున్నూరు కాపు వర్గానికి సంబంధించి ముఖ్యంగా వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పేరు తెరపైకి వస్తూ ఉంది. సో ముదిరాజు, మున్నూరు కాపు అయితే అదే సందర్భంలో ఇప్పటికే పొన్నం ప్రభాకర్ గౌడ్ ఉన్నారు. పొన్నం ప్రభాకర్ గౌడ్కి సంబంధించి సామాజిక వర్గం నుంచి సో కొండా సురేఖనేమో యాజ్ ఏ మున్నూరు కాపు, యాక్చువల్ గా వాళ్ళ హస్బెండ్ మున్నూరు కాపు అయినా తను
పద్మశాలికి సంబంధించి ఇలా బీసీలో ఉన్నటువంటి మేజర్ ఉపకులాలకు కూడా ప్రాధాన్యత ఇస్తున్నట్టు అవుతుంది. కాబట్టి ఈసారి మంత్రివర్గంలో ఇద్దరు బీసీలకు అవకాశం కల్పించాలని చూస్తున్నారు. ఒకటి ముదిరాజ్ అయితే మరొకటి మున్నూరు కాపుగా తెలుస్తోంది. సో మొత్తంగా కూడా ఇప్పుడు ఎప్పుడైతే కులగణన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో కులగణన జరిగిన తర్వాత ప్రతి సామాజిక వర్గం కూడా తమ వర్గానికి అన్ని విషయాలకు సంబంధించి ఒకవైపు ఎన్నికల రిజర్వేషన్ తో పాటుగా మంత్రివర్గంలో కూడా ప్రాధాన్యత కల్పించాలని డిమాండ్ రోజు రోజు పెరుగుతూ ఉంది. సో ఈ డిమాండ్లన్నింటినీ హైకమాండ్ ఎలా డీల్ చేస్తా ఉంది, అదే సందర్భంలో రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ఆయన నాయకులు కలిసిన సందర్భంలో ఎలా ఏం చెప్పి బుద్ధగిస్తారు, ఎవరికి ఇస్తే ఏమవుతుంది, నెక్స్ట్ ఒకవేళ పనులు రాని వాళ్లకు మంత్రివర్గంలో అవకాశం కల్పించలేని పరిస్థితి ఉంటే ఇతరత ప్రత్యామ్నాయ మార్గాలు ఏమైనా ఉన్నాయా, ఆ ఉంటే ఎలా చేస్తారు, విప్ చీఫ్ విప్ కాకుండా ఇంక ఇతరత్ర వాటికి సంబంధించిన పదవులు ఉంటాయి. అదేవిధంగా కార్పొరేట్ నామినేటెడ్ పదవులకు సంబంధించి ఏమన్నా వాళ్ళకు అవకాశాలు ఇస్తారనేది మాత్రం చూడాలి. ఇప్పటికున్న పరిస్థితుల్లో మాత్రం ఒకటి ఎస్టీలు కావచ్చు, మైనార్టీలు కావచ్చు, అదే విధంగా మాదిగ వర్గానికి సంబంధించి కావచ్చు పెద్ద ఎత్తున డిమాండ్ వస్తుంది. ఈ డిమాండ్ అన్నింటిని మాత్రం కాంగ్రెస్ హైకమాండ్ మాత్రం ఎలా డీల్ చేస్తుందో మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే. ఎందుకంటే ఏప్రిల్ మొదటి వారంలో ఈ క్యాబినెట్ విస్తరణ ఉంటుందని చెప్పి అంటున్నారు. సో ఆ మొదటి వారంలోనే ఈ అన్నిటికీ కూడా తెరపడే అవకాశం స్పష్టంగా కనబడతా ఉంది. ఓకే రాధాకృష్ణ, థ్యాంక్ యూ.